హైవేస్ నాకు తెలుసు ఒక 10-15 రోజులు అవుతుందో లేదా నెల రోజులు అవుతున్నట్టుంది. నెల రోజులు కాదు, 20-25 రోజులు అంతే. శృతి అండ్ జాన్సన్. శృతి కోజికోట ఆసుపత్రిలో నర్సుగా చేస్తుంది. జాన్సన్ వచ్చేసి ఒక వెహికల్ షాప్లో చేస్తున్నాడు, క్లీనింగ్ డిపార్ట్మెంట్. దెన్ అతను ఈమె కోసం అది కూడా వదిలేశాడు. ఏమైంది, వైనాడు వరదలప్పుడు ఈ అమ్మాయికి చెల్లి, అమ్మ, నాన్న, వాళ్ళ ఇల్లు, బంగారం, డబ్బు మొత్తం కొట్టుకుపోయాడు. వీళ్ళు జూన్లో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయి క్రిస్టియన్, ఈ అమ్మాయి హిందూ. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేముంది, బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వైనాడు వరదల వల్ల వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఉన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు మొత్తం 9 మంది శృతి ఫ్యామిలీలో చనిపోయారు. ఆ సమయంలో శృతి తప్ప ఎవరు మిగల. వాళ్ళ బంధువులు అంటే సొంత వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ఊరిలో ఉండేవాళ్ళు. దెన్ జాన్సన్కి ఆగమేఘల మీద వచ్చాడు. వచ్చి రాగా నాకు తోడుగా ఉండి నేను ఉన్నానన్నాడు. జీవితాంతం నిన్ను చూసుకుంటా అన్నాడు. పెళ్లి కూడా రేపు సెప్టెంబర్లో చేసుకుందాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం కూడా చెప్పుకున్నాడు. అదే మనం వీడియో ఇచ్చాం. ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాడీలు ఎక్కడున్నా ఏంటి వెతకటానికి, ఆ వెతికిన తర్వాత అన్స్క్రియేట్ చేయడం మొత్తం సాయం చేస్తూ కూడా ఎత్తులే. చివరికి వాళ్ళ అమ్మది బాడీ వచ్చేసి ఎక్కడ వేరే చోట ఉందని అక్కడ అన్స్క్రియేట్ కూడా చేసాం కూడా తెలిసిపోయింది పాపకి DNA శాంపిల్ ద్వారా. ఇంకేముంది, ద బెస్ట్ చేస్తాడు దేవుడు ఇలా అనుకున్నాం. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూసి యముడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడని నాకు అనిపించింది. ఎందుకంటే బ్రహ్మ మన విధిరాత రాస్తాడు, దాని ప్రకారం యముడు వచ్చేది ఏం చేస్తాడు అని టైం అయిపోయింది రా చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అలా ఈ జాన్సన్కి సంబంధించి ఖచ్చితంగా యముడు వచ్చి తన ప్రాణాలు తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఎవరేంటి ఇతను అని చెప్పేసి అన్నప్పుడు చిత్రగుప్తుడి పైన లెక్క చెప్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎముకో క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీలో చెక్ చేసుకున్నప్పుడు కన్నీళ్ళు పెట్టి ఉంటాడు, ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టి ఉంటాడు. జాన్సన్, శృతి అండ్ వాళ్ళ బంధువులు కలగలిపి ఒక ఓమ్ని వ్యాన్లో వెళ్తున్నారు. ఒక పెద్ద బస్సు ఢీకొంది వీళ్ళు ఓమ్నీని. జాన్సన్ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. శృతి కాలికి గాయమైంది, వాళ్ళ బంధువులకి గాయాలైంది. ఇప్పుడు శృతికి ఇంకెవరు మిగిలారు ఏంటి అన్నప్పుడు ఆ దేవుడు మిగిలాడు. అసలు దేవుడైనా ఉన్నాడా అన్న ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది చాలామంది. ఆ అమ్మాయి ఇక వైనాడులో ఇంకేం మిగలేదు అనుకున్నప్పుడు వాళ్ళ మేనమామ దగ్గర ఉండి కోజికోడ్లో వచ్చేసి నర్సుగా చేస్తూ ఉంది. జాన్సన్ వచ్చేసి నేను ఉన్నా అన్నాడు, త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ జాన్సన్ లేడు. ఎవరు ప్రేమనైతే ద బెస్ట్ వేలో చెప్పున్నాను, ఆ ప్రేమలోనే ఉన్నటువంటి ఓ ప్రేమికుడిని దేవుడు తీసుకురావడానికి చూడడానికి చాలా చాలా బాధేస్తుంది నాకైతే. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఇటువంటి సమయంలో అనిపించింది అనమాట, దేవుడికి అసలు మనస్సాక్షి అనేది ఉండదా అని చెప్పేసి.